నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, సీజేపీ ఇష్యూ మొదలైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయపరమైన మార్పులు చూస్తూ ఉన్నాం. ప్రజల గురించి కావచ్చు, యువత గురించి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి ఎప్పుడు కూడా మనం అంటే ఇంత మంచి మాటలను ఎప్పుడు వినలే. అంటే ప్రజలకు మేము మంచి చేస్తామని చెప్పి, లేకపోతే యువతను రాజకీయాల్లోకి తీసుకొస్తామని చెప్పో, యువతలు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపొందాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు యువత గురించి మాట్లాడిన దాఖలాలు కనిపించలే. నిజంగా సీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి, అయితే సోషల్ మీడియా పార్టీ అయినప్పటికీ అది వచ్చినప్పటికీ అది నీట్ ఎగ్జామ్ లీక్ సంబంధించి ఆ పోరాటం చేసినప్పటి నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున వీళ్ళంతా రాజకీయ నాయకులంతా కూడా ఆ యూత్ జెన్జీ జపం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ గడిచిపోయినప్పటి నుంచి కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ఎప్పుడు చూడు సంచలన కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కావచ్చు, లేకపోతే కొందరు ఎమ్మెల్యేలను కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి ఇది పాత కాంగ్రెస్లో వేరే కొత్త వ్యక్తులు వచ్చి రుబాబేంది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. అలాగే చాలాసార్లు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగులు మొత్తం ఆగమైపోతూ ఉన్నారు. ఇంతకుముందు కేసీఆర్ అసలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేరని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున గడప తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడతా ఉంది నిరుద్యోగులది. నిజంగా దీనికి సంబంధించి ఎక్కడికి పోయినా నిరుద్యోగులకు ఎక్కడా కూడా ఉపశమనం లేకుండా పోయింది. ఏ మంత్రిని కలిసినా స్పందించకపోవడం, ఎవరు కూడా మాట్లాడకపోవడం. ఒక మంత్రి ఏమో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అంటాడు, ఇంకొందరు మంత్రులు ఏమో అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో మా ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ఐడియా లేకుండా పోయిందంటూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డాడు, ఉద్యమకారుల పక్షాన్ని నిలబడ్డాడు. అదేవిధంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వస్తూ ఉన్నాడు. వీళ్ళంతా ఆంధ్రాకు మాత్రమే కుమ్మక్కై పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఈ మా కాంగ్రెస్లో మీరు రావడం ఏంటి, మీ పెత్తనం ఏంటి అంటూ కూడా చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆ మాటలు కావచ్చు, ఆ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం ప్రతిరోజు. దీనికి సంబంధించి నిన్న రవీంద్ర భారతిలో ఏపూరి సోమన్న 25 ఏళ్ళ సంబంధించి ఒక పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కొన్ని కామెంట్స్ అయితే చేసిండు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇది మొత్తం ఆంధ్ర పెత్తందారులు మొత్తం వెళుతూ ఉన్నారు. మా కాంగ్రెస్లో మా పాత కాంగ్రెస్లో మీ కొత్త వాళ్ళు వచ్చి మీరు ఉబాబేంది, కుర్చీలో కూర్చుంటే ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బందులు పెడతా ఉన్నారు, మీరేమో లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నారు. ఈ మంత్రులు కావచ్చు, లేకపోతే పరోక్షంగా ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, లక్షల కోట్లు దోచుకుంటూ ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు. మీరు దోచుకునేటువంటి డబ్బులే ఈ పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా. లేకపోతే ఏదైతే మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారో, మీరు ఇచ్చేటువంటి ఆ 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లుకు దానికి 500 కొర్రీలు పెడతా ఉన్నారు. లేకపోతే ఇచ్చే సంక్షేమ పథకాలకు 500 కొర్రీలు పెడతా ఉన్నారు. అంటే ఏదైనా సంక్షేమ పథకం రావాలి అంటే ఇంట్లో ట్రాక్టర్ ఉండొద్దనో, లేకపోతే పల్సర్ బైక్ ఉండొద్దనో, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళకు అనర్హులు అని ప్రకటిస్తే మరి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు ఈ విధంగా ఎందుకు పాల్పడతా ఉన్నారు, మీరంతా ఆంధ్ర తొత్తులు అంటూ కూడా రకరకాల కామెంట్ చేసిండు. దీనికి సంబంధించి అలాగే మొన్న జరిగినటువంటి మందుల సామెల ఇష్యూలో కూడా అతను ఒక పరోక్షంగా కొన్ని కామెంట్స్ అయితే చేసిండు. ఏమని అంటే, నేను గెలిపించినటువంటి ఎమ్మెల్యే, నేను ప్రచారం చేస్తే నా ఆదరణతో ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి ఒక కులం కార్డును అడ్డం పెట్టుకొని నాపై రాజకీయం చేస్తూ ఉన్నాడు, నన్నే ఇప్పుడు ఎదిరిస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళని నేను ఎందుకు గెలిపించానని చెప్పేసి నేనే నా మనస్సుకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నిజంగా మీరు ఏం చేసినా, ఎవరిని గెలిపించినా ఖచ్చితంగా అందరూ ప్రజల కోసమే పనిచేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి, కానీ ఇక్కడ ప్రజల కోసం పనిచేయాలి. కానీ మీరు ఓన్లీ మీ స్వార్థాల కోసం, మీ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ రాజకీయం కోసం మీరు ఓన్లీ రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజల కోసం మీరు చేసింది ఏం లేదు. ఖచ్చితంగా మారాలి. మీరు యొక్క లక్షల కోట్ల డబ్బులు దోచుకునే విధానం పోయి ప్రజలకు ఎంతో కొంత మంచి చేయండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ప్రతిదీ గమనిస్తూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ నాయకులందరికీ కూడా మంచి గుణపాఠం చెప్పి తీరుతారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారబోతా ఉన్నాడని చెప్పేసి రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. రాగానే నాకు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు చేసిండు. తర్వాత చాలామంది నాయకులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసిండు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి అని చెప్పి మాట్లాడిండు. అదేవిధంగా మీ అన్నకు 2 అన్నదమ్ముల కోమటిరెడ్డి ఏదైతే రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం కరెక్ట్గా, ఎందుకంటే బీసీలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలానే మంత్రి పదవి ఇచ్చినాం, మళ్ళీ మీకు ఇవ్వాలి, ఇంట్లో 2కి మంత్రి పదవి అంటే ఇవ్వలేము అని చెప్పేసి ఆ ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పేసింది. దానికి సంబంధించి సరే రాకున్నా సరే కానీ ప్రభుత్వాన్ని అయితే నాకు ఆ మంత్రి పదవి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి. ఇక్కడ మొత్తం
వసూళ్ళకి ఎగబడతా ఉన్నారు ప్రభుత్వంలో అధికారులంతా. కాబట్టి అన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా అటువంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా వెళ్ళబోతున్నారు, జాయిన్ కాబోతున్నారని చెప్పేసి చాలా రకాలుగా వినిపించినాయి. చూద్దాం ఇంకా ఏం మాట్లాడిండు ఏంటి, అసలు రాజగోపాల్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి, నిజంగా మంత్రి పదవి కోసం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడా ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆ పేపర్ కోట్లో కూడా అతని సంబంధించినటువంటి ఒక స్టోరీ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ మరొక ముఖ్యమైన వార్త చూసుకోవచ్చు. ఆంధ్రలో తాబేదారులే ఏలుతున్నారు, కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్ళు గద్దెనెక్కిండ్రు. తెలంగాణ ప్రభుత్వంలో వారిదే పెత్తనం, పైసనుల్లోళ్ళు లక్షల కోట్లు దోచుకుంటున్నారు. 5 లక్షల ఇందిరమ్మ బిల్లుకు 500 కొర్రీల. రాజకీయాల్లో మార్పులకు ముందుకు రండి, నేను గెలిపించిన ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాటుపడుతున్నాడు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి నిన్న ఒక రవీంద్రబాద్లో జరిగిన ప్రోగ్రాంలో సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. దీనికి సంబంధించి ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీలో సంబంధమే లేని వారు నేడు తెలంగాణలో ఏలుతున్నారు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఇది సహించరానిది అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారట. ప్రభుత్వంపై, మంత్రులపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రవాహంపై రూపొందించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారట. దోపిడీదారులు వెంటపడతాం, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. తమ సహనాన్ని, ఓపికను చేతగానితనంగా భావించొద్దంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక్కడ పూర్తిగా వివరాల్లోకి వెళ్తే సహనంతో ఉన్నామని ఇక పోరాటమేనని స్పష్టం చేశారట. ఏపూరి సోమన్న వంటి కళాకారులు, ఉద్యమకారులకు తాను అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో సోమన్న చట్టసభలో అడుగు పెడతాడని భరోసా ఇచ్చారు. రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉన్నదని, ఆ నిజాయితీ కలిగిన వారు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమని ధీమా వ్యక్తం చేశారట. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకే ఏపూరి లాంటి కళాకారులు గజ్జె కట్టాలి, నేను రుమాలు చుడతా అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి చేస్తే మంచి అందాం, చెడు చేస్తే దానిని ప్రజలకు విడమర్చి చెప్పుదామని తెలిపారు. తన వెంట ప్రజలు ఉన్నారని, అవినీతి పాచిపోయిన డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని ఎమ్మెల్యేలు తనకొద్దని తేల్చి చెప్పారు. రానున్న కాలంలో నిజాయితీ పరులు, యువకులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారని ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు దిశగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మహిళలు, విద్యార్థుల కోసం, రైతుల కోసం పోరాడతామని స్పష్టం చేశారట. ఇన్నాళ్ళు సహనంతో ఉన్నానని ఇక పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైందని స్పష్టం చేశారట. అలాగే మాట్లాడుతూ 5 లక్షల ఇల్లుకు 500 రూల్స్ పెడుతున్నారు, పేదోడికి రూపాయలు 5 లక్షల ఇల్లు మంజూరు చేసేందుకు 500 రకాల నిబంధనలు పెడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తీరా ఇల్లు కట్టుకున్న ఆటో ఉన్నదనో, ట్రాక్టర్ ఉన్నదనో బిల్లులు ఆపేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి అధికార పక్షంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా అంటే తాను ఎప్పుడు ప్రజల పక్షమేనని తేల్చి చెప్పారు. కులం కార్డుతో ఓ ఎమ్మెల్యే అవినీతి, తాను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డును అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మరికొందని ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షమైనటువంటి విమర్శలు చేశారట. పదవులు, కిరీటాలు కావని ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమేనని హితవు పలికారు. ఒకసారి గెలవగానే డబ్బు, అధికారం, పదవిపై వ్యామోహం పెరుగుతుందని గెలిపించిన ఓటర్లను వారు గాలి కొదిలేస్తున్నారని ఆరోపించారు. తాను డబ్బులు ఇస్తే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో కొందరు నామినేషన్ వేశారని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వారిని గెలిపించారని తెలిపారు. కానీ తాను పిలిస్తే వారు రారని, అధికారం ఉన్న చోటుకే వెళ్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పుడు పనులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిది కాదని, కులం, మతం కార్డులతో పైకెదిగి వసూలు రాజ్యాలుగా మారిన నేతలకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారికి అండగా ఉండాలని, కానీ అహంకారం పెంచుకోవడాన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న నాయకులు గెలవక ముందు ఒక తీరుగా, గెలిచిన తర్వాత మరొక తీరుగా మారుతున్నారని చెప్పారు. అలాంటి వారికి తెల్లారేసరికి పెద్ద పెద్ద కార్లు ఎలా వస్తున్నాయి, లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పుష్పలీల పెద్ద ఎత్తున కళాకారులకు పాల్గొన్నారట. దీనికి సంబంధించి మొత్తం ఆంధ్ర పెత్తందారులు మొత్తం పోయారు, ఆంధ్రాకే సొమ్మును మొత్తాన్ని కట్టబెడతామని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే కాదు చాలా రోజులుగా కూడా చాలా అంశాల పట్ల కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, ఉద్యమకారుల పక్షాన ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కళాకారులు కూడా గజ్జగట్టి ఆడాల్సిందే, కళాకారులను కూడా చట్ట సభల్లోకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా మీరు గజ్జ కట్టండి, నేను రుమాలు చుట్టి మనందరూ కూడా ప్రజల కోసం పనిచేద్దాం, విద్యార్థుల కోసం పనిచేద్దాం, మహిళల కోసం పనిచేద్దాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే చూస్తాం. దీనికి సంబంధించి
రాజగోపాల్ రెడ్డి అయితే ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నేను ఒక ప్రభుత్వంలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీనే, లేకపోతే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి అంశాల్లో కావచ్చు, ప్రశ్న ప్రతి సమాధానంలో కావచ్చు, నిజంగా అతను పార్టీ వ్యక్తి లేకపోతే ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తి అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ప్రతి ఒక్క మంత్రిని కావచ్చు, ప్రతి ఒక్క ఎవరు అని చేయకుండా, ఎవరు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీనే అధికారం ఉందని చెప్పేసి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి నిజంగా మంత్రి పదవి కోసం ఏమైనా ఆశిస్తూ ఉన్నాడా, మంత్రి పదవి కోసం మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నాడా, మంత్రి పదవి ఇస్తే మళ్ళీ సైలెంట్ అయ్యే అవకాశం ఉందా? ఇటువంటి చాలా చూసాం మనం. చాలా మాట్లాడి ముందుకొచ్చి ఎగిరి మాట్లాడి మళ్ళీ ఏదో పదవి కాగానే సైలెంట్ అయినటువంటి రోజులు చాలా ఉన్నాయి. మరి ఇతను ఎంతవరకు ముందుకెళ్ళే ఛాన్స్, నిజంగా ప్రజల కోసం మహిళల కోసమే పనిచేస్తుండా ఏంటి అని చెప్పేసి చూడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి ఉండండి. ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.